తన సంతదాన్ని పెట్టుకుంటుంది ఫైల్ ఇద్దరు రాలే తన సంతదాన్ని పెట్టుకుంటుంది ఫైల్ ఒకవైపు వర్షాభావ పరిస్థితులతో సాగు విస్తీర్ణత తగ్గిపోతుంది. ఒకవైపు వర్షాభావ పరిస్థితులతో సాగు విస్తీర్ణత తగ్గిపోవటం, దానికి తోడు ఈ అకాల వర్షాలతోని చేతికొచ్చే పంట ఇటు వరి ధాన్యం కానీ ప్రత్తి కానీ ప్రధానంగా వరి ధాన్యం దోమపొట్టుతోని, ప్రత్తి గులాబీ రంగు చీడ పురుగుతోని సగానికి పైగా దిగుబడి తగ్గిపోవడంతో రైతాంగం ఖరీఫ్లో కనీసం పెట్టుబడి కూడా పొందలేకపోయారు. ఈ పరిస్థితులలో ఆ కొద్దిపాటి ఉత్పత్తి అయిన గిట్టుబాటు ధర లభించే విధంగా ఏ విధంగా మన పొరుగు రాష్ట్రాలు బోనస్ మద్దతు ధరకు అదనంగా బోనస్ కల్పించడం జరుగుతుందో, వరి ధాన్యంపై కనీసం 200, ప్రత్తిపై ఒక 500 ఆ రకంగా ఇస్తే బాగుంటుందని చెప్పని మేము శాసనసభలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తే బోనస్ ఇవ్వడం వారి విధానం కాదని చెప్పని నిష్కర్షగా పేర్కొనటం నిజంగా ఆశ్చర్యం కలిగించిందని చెప్పండి. సరే, బోనస్ కల్పించడం మీ విధానం కాదని చెప్పని ఎప్పుడైతే పేర్కొంటున్నారో, ఇవాళ మీరేదైతే పెట్టుబడి రాయితీ కల్పించడం తమ విధానంగా పేర్కొన్నారు, మేము కూడా దాన్ని వెల్కమ్ చేసాం. ఎకరా 4,000 రూపాయల పంటకు మీరు పెట్టుబడి రాయితీ కల్పిస్తామని చెప్పని పేర్కొన్నారు. కానీ ఆ రకంగానైనా రైతును ఆదుకోవడం జరుగుతుందంటే మీరు సంతోషపడ్డారు. కానీ అది మేము రాబోయే సంవత్సరానికి వెళ్ళి అమలు చేస్తాం. ఈ సంవత్సరం కాదు అని చెప్పని చెప్పటం ఇది పూర్తిగా రైతాంగం ఏదైతుందో నిరాశ నిస్పృహకు గురి చేస్తుంది. రైతు ఇవాళ ఆకలితో నడమటిస్తున్నారు. రైతును ఇవాళ ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. రైతు ఇవాళ ఆకలితో నలమటిస్తుంటే ఇవాళ ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంటే, నేను ఇవాళ కాదు నేను రేపు వచ్చే సంవత్సరం ఇస్తాను చెప్పంటే ఇవాళ అకాల వర్షాలతో ఎప్పుడైతే పంట నష్టపోతామో ఆటోమేటిక్ స్టార్టర్లు మోటార్లు కాలిపోతాయి. రేపటికి ఆటోమేటిక్ స్టార్టర్లు తొలగించాలి. ఎవడు ఆన్ చేస్తాను ఒకసారి పోవాలి, బంద్ చేస్తాను ఒకసారి పోవాలి. నేనేమంటున్నా, నిజంగా నేను రైతు సంక్షేమాన్ని కాంక్షించేవాడు ఇప్పటికని చెప్పంటున్నా. ఆ 4,000 రూపాయల పెట్టుబడి రాయితీ ఏదైతుందో ఇలా విద్యుత్తు అదనపు విద్యుత్తు సరఫరాకు వినియోగించేది ప్రజాస్వామ్యే. నీ ఎర్రవెల్లికి వెళ్ళి నువ్వు తెచ్చిపెట్టింది కాదు అది. మేము అడిగే 4,000 కూడా ఏదైతుందో నీ ఎర్రవెల్లికి వెళ్ళి ఇవన్నీ అడుగుతలే మేము. నేను రైతు ఇన్ని రకాల నష్టపోయిందని చెప్పి చూపెడుతుండే. రైతులో ఏదైతుందో కొంత ఆత్మస్థైర్యం నింపే విధంగా రైతు ప్రభుత్వం అండగా ఉంటుందని
తెలపడానికి కొరకు ఏదైతే ఉందో ఎకరా 4,000 రూపాయలు ఖరీఫ్ ఏదైతే పంట నష్టం ఏ సంబంధం లేని మిడిమానేరు ఏదైతే ఉన్నదో దాని పర్యవసానం ఇవాళ ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు రైతాంగం ఏదైతే ఉందో అనుభవించాల్సి వస్తుంది. ఇవన్నీ చెంగల్నాల ప్రాజెక్టు ఇంతవరకు నీళ్ళు చెప్పండి, ఇంతవరకు నీటి బొట్టు లేదు అని చెప్పంటూ నేను వెలగటూరు మండలంలో ఎక్కడ 1 ఎకరా నీళ్ళు పోలేని చెప్పంటున్నా. గొల్లపల్లి మండలి చందుర్తి కానీ చందోళ్ళు కానీ ఎక్కడ నీళ్ళు పోలేని చెప్పంటున్నాను. పేడపల్లి మండలంలో రాజనాంపై ఎల్లాపూర్ అంతా రైతులు రోడ్డు ఎక్కిందని చెప్పంటున్నాను. మళ్ళీ ఏ సంబంధం లేని ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు రైతాంగం ఇలా భూగర్భ జల మట్టం పెరగాలనంటే చెరువులు కుంటలు నింపితే భూగర్భ జల మట్టం పెరుగుతుంది. భూగర్భ జల మట్టం పెరగాలంటే చెరువులు కుంటలు నింపాలి. ఇది ఈ చెరువులు కుంటలు నింపడం అనేది ఇది అదనపు సాగు కాదు, ఇది ఎస్ఆర్ఎస్పి ఆయకట్టును స్టెబిలైజ్ చేస్తుంది. దయచేసి మీరు గ్రహించాలి.